వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందని గత 5 సంవత్సరాల కాలంలో ఆయన పాలనలో అనేక తుఫాన్లు కరువులు వచ్చి పంటలు నష్టపోయినా ఎక్కడ పంటలను పరిశీలించిన దాఖలాలు లేవని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం కలెక్టరేట్లోని మీకోసం భవనంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచనలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడారని మంత్రి అన్నారు. దేశ ప్రధాని సైతం రాష్ట్రంలో తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలను అభినందించారంటూ గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించాలి అన్న ఉద్దేశంతో పాటు తన ఉనికిని కాపాడుకునేందుకే జగన్ తాను ఉన్నానన్న భావనతో ఏదో మాట్లాడాలని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం పనిచేయటం లేదు అంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి అంటూ సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అంటూ హేళన చేశారు. జిల్లాల పునర్విభజన అనే అంశం మంత్రివర్గం ఉపసంఘం పరిధిలో జరుగుతూ ఉందని వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో చర్చించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందే జిల్లాల పునర్విభజన చేస్తాను అని చెప్పారని చెప్పిన విధంగానే జిల్లాలు రెవెన్యూ డివిజన్లు చేయడం జరిగిందన్నారు.